ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభువును మహిమపరచున్నట్లుగా ఆయన కృప మనకు తోడయుండును గాక. 22వ కీర్తన 3వ వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు అన్న మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు స్తుతుల మధ్య నివసించే దేవుడు. ఆ మాటను ఎప్పుడు దావీదు భక్తుడు చెప్పగలిగాడు అంటే, దావీదు చాలా బాధలలో, కన్నీటితో, వేదనతో, కష్టాలలో కృంగిపోతూ ఉన్న పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పుడు అప్పుడు దావీదు ఈ సత్యాన్ని గ్రహించి ఉన్నాడు. మనమైతే అటు ఇటు మనం ఏమవ్వాలా, ఏం చేయాలా, ఎన్నో రకాల ఆలోచనలు చేద్దాం. కానీ దావీదు తన కష్ట సమయాలలో దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని తను అక్కడ చూస్తూ ఉన్నాడు. తను అక్కడ ఆ విషయాన్ని, తన బాధలలో ఆ విషయాన్ని తను గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు ఆ సత్యాన్ని తను గ్రహించి తను చెప్తూ ఉన్నాడు, ఆయన స్తుతుల మధ్య నివసించే దేవుడు. సో దేవుడు పరిశుద్ధుడు, మహిమ కలిగిన దేవుడు ఆయన. కానీ ఆయన స్తుతుల పైన ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. మనుషులు మారిపోతారేమో కానీ, ఆయన భావాలు మారిపోతాయేమో కానీ, దేవుడు ఆయన సన్నిధి మాత్రం ఎప్పుడు కూడా మారిపోయేది కాదు. ఆయన నిత్యము స్తుతులపై ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడైన, మహోన్నతుడైన గొప్ప దేవుడైన, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే గొప్ప దేవునిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. సో ఆయనకు స్తుతుల పైన నివసించుచున్న దేవుడు, స్తుతి సింహాసనాసీనుడై ఉన్న దేవుడైన ఆయన స్తుతుల మధ్య నివసిస్తూ ఉంటారు. ఆయన సన్నిధి ఎప్పుడైతే మన మధ్యకు వస్తూ ఉందో మనలో ఉన్న భయం తొలగిపోతూ ఉంది, మనలో సమాధానం పెరుగుతూ ఉంది, మన హృదయము ధైర్యంతో బలపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే పౌలు శీలలు వారు సంకెళ్లతో బంధించబడి ఉన్నప్పుడు, వాళ్ళు స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు సంకెళ్ళన్నీ కూడా విడిపోయినవన్నీ కూడా. అలా స్తుతి వాతావరణాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. సో ఆయన ఎప్పుడైతే మనం ఆయన్ను స్తుతిస్తూ ఉంటామో, ఘనపరుస్తూ ఉంటామో, ఉన్నతమైన నామాన్ని మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన ప్రతి పరిస్థితిలో కూడా నేనున్నాను అని ఆయన యొక్క ఆ ఉనికిని మనకు ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఆయన స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు. మనం స్తుతి చేస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఫిర్యాదులు చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ మీద వీళ్ళ మీదను, అది మనకు నిరాశను పెంచుతుంది మన హృదయంలో. కానీ ఎప్పుడైతే స్తుతిని మనము హృదయంలో స్తుతి చెల్లిస్తూ ఉంటామో విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరిగిందో దుఃఖం ఆనందంగా మారిపోతుంది, బలహీనత బలంగా మారిపోతుంది, నిరాశ నిరీక్షణగా మారిపోతూ ఉంది. సో కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో స్తుతి, మన బాధల్లో, కష్టాల్లో, అన్ని సమయాల్లో కూడా స్తుతి అనేది మనం చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతి మీదనే ఆయన యొక్క సన్నిధి ఉంటూ ఉంది. నిజమైన స్తుతి అనేది సుఖకాలంలో మాత్రమే కాదు, కానీ కష్టాలలో ఉన్నప్పటికీ మనం స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు దైవ సన్నిధి అక్కడ ఉంటూ ఉంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆరాధకులకు ఆయన సమీపముగా ఉన్న దేవుడు. స్తుతి దేవుని యొక్క సన్నిధిని మన మధ్యకు తీసుకొస్తుంది. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. సో దేవుణ్ణి స్తుతించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. మనం ఆయన స్తుతిస్తూ ఉంటుండగా ఆయన సన్నిధి మనకు దూరంగా ఉండట్లేదు, మనకు దగ్గరగా సమీపముగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల యొక్క స్తుతులపై ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు. ఈ రోజున మన యొక్క స్తుతులపై కూడా ఆయన ఆసీనుడవుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఊరికి నిలబడి చేతులు కట్టుకుని వచ్చేయకండి.
దేవుని సన్నిధిలో మన మనస్సు అక్కడ ఆరాధకులతో, మన హృదయము, మన నోరు అన్ని ఆరాధకులతో కలిసిపోవాలి. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మన చేతులెత్తి దేవుని ఆరాధించాలి, స్వరమిప్పి దేవుని స్తుతించాలి. మనం ఎక్కడ దేవుని యొక్క స్తుతి సన్నిధి ఉంటూ ఉందో అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తూ ఉంది. ఆయన దిగి వస్తే మన పరిస్థితి అంతా కూడా మారిపోతూ ఉంది. అటు గొప్ప ఆయన సన్నిధిని అనుభవించే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరొక్కరే మాత్రమే వెళ్ళొద్దు సుమా, మీరు మీతో మీ కుటుంబము అంతా కలిసి వెళ్ళండి. ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళండి, బంధువులు తీసుకుని వెళ్ళండి, ఆయనను ఆరాధించండి. ఆయన సన్నిధిని అనుభవించి మీ పరిస్థితిని మార్చుకుని తిరిగి ఇంటికి రండి. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. భక్తుడైన దావీదు తన శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖములో, వేదనలో మిమ్మల్ని స్తుతిస్తే మా పరిస్థితి మారిపోతుంది అని చెప్పి ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆసీనుడమైన తండ్రి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రభువా. ఎస్ డాడీ, మా జీవితాల్లో ఎన్నెన్నో శ్రమల గుండా, కష్టాల గుండా, దుఃఖాల గుండా, వేదన గుండా వెళుతూ ఉన్నాం. మీరు మా స్తుతులపై ఆసీనులై ఉన్నారు. మీ స్తుతి సింహాసనాన్ని మేము వేస్తూ ఉన్నాం. మా మధ్యకు మీరు రండి ప్రభువా. మా ప్రతి పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు నాయన. నీ కృప, నీ కార్యాలు ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మీదను ఉంచి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.